ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, మనం దగ్గరగా ఉన్నామా? దగ్గరే ఉన్నామా? దగ్గరగా ఉన్నామా? దగ్గరే అక్కడే ఉంటాము, ఎక్కడో ఉంటాము. ఆ పక్కనే భార్యాభర్తలు ఇద్దరు ఒకే గదిలో ఉంటారు, ఒకే మంచం మీద ఉంటారు. ఎవరి మనసులో వాళ్ళు వాళ్ళ రీల్స్ రోజు చూసుకుంటూ, ఎవరి చేతిలో వాళ్ళ ఫోన్తో వాళ్ళు. కాబట్టి ఫస్ట్ మనతో మనం మమేకమై ఉన్నామా లేదా? ఆర్ యు ఇన్ సింక్ విత్ యూ? ప్రపంచం మొత్తంతో అడ్జస్ట్ అయిన మీరు మీతో మీరు అడ్జస్ట్ అవుతున్నారా? మీకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారా? అసలు మీకు కావలసిన జీవితాల్లో మీరు బతుకుతున్నారా? యథార్థ సంగతులు మనం చూద్దాం. ఇప్పుడంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఇండియాలో. ఒకప్పుడు కాలనీ ఉండేది, చుట్టుపక్కల ఇల్లు ఉండేది. పక్కకి సుబ్బారావు అంకులు, సుందరి ఆంటీ, రామారావు అన్నయ్య, రుక్మిణి అక్క, ఇలా పేర్లు పెట్టి పిలుచుకునేవాడు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇదంతా పోయిందనమాట. 501 అంకులు, 202 ఆంటీ, ఆ 303 వాడు నాకు లైట్ కొడుతున్నాడే, ఇది 202 వాడు అస్సలు పట్టలేదు అని మాట్లాడుకునే కల్చర్ వచ్చి ఉంటారు. ఇలా కల్చర్ వచ్చిన ఒక అపార్ట్మెంట్ లో 501 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్ లో పైకి వచ్చి 501 బదులు 502లో దూరిపోయాడు. ఈ 502లో ఉన్న ఆవిడ వాట్సాప్ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఎవడొస్తాడే కొమ్ముడే కదా అని కాఫీ కప్పడానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల యాక్చువల్ 502 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్ లో పైకి వచ్చి తన ఇంట్లోకే తన వెళ్ళి కళ్ళెత్తి చూసి అక్కడ ఎవడో ఉంటే ఇది నా ఇల్లు కాదేమో అని 501లో ఈ 5లో ఉన్న అంటే ఓ మొగుడే వచ్చాడు కదా అని టీ కలపడానికి వెళ్ళిపోయాడు. ఇది యథార్థ స్థితి. దగ్గరగా ఉన్నామా? దగ్గరే ఉన్నామా? సోషల్ మీడియా అందరూ ఒక్కసారి మీడియాలో పెట్టారు. మీకు గుడి చేతి చూపు వెళ్తారు. ఒక్కసారి అందరూ రిక్వెస్ట్, ప్లీజ్ రేజ్ యువర్ ఇండియన్ స్పీకర్ అండ్ లుక్ ఎట్ ఇట్. దాన్ని చూడండి ఒకసారి. అరిగిపోలే రీల్స్ చూసి అరిగిపోలే వేడి. దగ్గరగా ఉన్నామా? దగ్గరే ఉన్నామా? ఎక్కడున్నా మనకి ఏమన్నా తేడా